ఇవాళ తెలంగాణ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు హాజరు కానుండగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అవలంబించాల్సినటువంటి పార్టీ విధి విధానాలపై చర్చించనున్నారు. అలాగే సభలో అవలంబించాల్సినటువంటి ప్రణాళికలపై కూడా బీజేపీ నేతలకు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అలాగే రామచంద్రరావు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? థ్యాంక్ యూ సాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ శీతకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతుందని చెప్పాలి. ఈ రోజు 11:30కి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన నిలదీయాలో, అదేవిధంగా ప్రజా సమస్యలపైన ఏ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ లైన్ లో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న దానిపైన ప్రధానంగా సభ్యులందరికీ కూడా సూచనలు చేయబోతున్నారు అని చెప్పారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ తాజాగా హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా హెల్త్ పాలసీ వల్ల ప్రజలకు కలిగేటటువంటి నష్టంతో పాటు అదేవిధంగా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టు ఆరోపించినటువంటి నేపథ్యంలో హెల్త్ పాలసీ పైన ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి అవకాశం కలుగుతుంది. దీంతో పాటు మరొక రాబోయేటటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన సభలో ప్రధానంగా పార్టీ నిర్ణయంతో పాటు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇటుకను పెట్టాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీ బీసీలకి న్యాయం చేయాలన్న దానిపైన ప్రధానంగా నేతలకి సూచనలు చేయబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు తాజాగా గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంతో రాష్ట్రంలో పెద్దన రగడ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎరుకుని పెట్టాలి. ఎందుకంటే ఒకవైపు బీజేపీని కార్నర్ చేస్తూ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ కావాలనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి బీజేపీని వెనక్కి పంపింది అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగింది, దీంతో పాటు ఇతర ప్రజా సమస్యలపైన ప్రధానంగా సభలో బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే దిశగా నేతలందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర, ఈ సమావేశాల్లో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి బీజేపీ దీనికి సంబంధించి కూడా ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒకవైపు సభలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్ని కోరుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ దీనికి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముఖ్యంగా 299 టీఎంసీలకి కేసీఆర్ అన్నాడు ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యంగా 535 టీఎంసీలకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం 299 టీఎంసీలకు మాత్రం ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజలకి అన్యాయం చేశారంటూ కూడా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దీంతో పాటు మరొక వైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 టీఎంసీల కోసం పోరాడితే ఇప్పుడు 45 టీఎంసీలకి దాన్ని చూపించడం, ఇలా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ముఖ్యంగా నదీ జలాలతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని అదేవిధంగా సభలో నిలదీసేందుకు వీరంతా కూడా సిద్ధమవుతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.